హలో అందరికీ. బయట ఏం కొనాలన్నా చాలా భయమేస్తుందండి. సో, మా అత్తమ్మ అయితే ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తారు. సో, ఎలాగో చూసేద్దాం. డైలీ మనం పాల మీద మీగడ తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం కదా! దాన్ని తీసి 1 అవర్ ముందు బయట పెట్టుకోవాలి. దాన్ని మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ ఏసి, ఈ మీగడను వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఈ గ్రైండ్ చేసుకున్న మీగడని అందులో వేసుకోవాలి. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీగడని 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా అనుకుంటూ వాష్ చేసుకొని పక్కన వాటర్ పడేయాలి. సో, దీన్ని మనం వైట్ కలర్ వచ్చేంత వరకు ఒక 2, 3 టైమ్స్ సరిపోతుంది. సో, ఆ వాటర్ని కూడా మనం చెట్లకి యూజ్ చేసుకోవచ్చు, వేస్ట్ కాకుండా. చాలా మంచిదంట చెట్లకు పోస్తే. సో, వాటర్ లేకుండా అంతా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ ఏం అస్సలు ఉండకుండా మనం, ఎందుకంటే వాటర్ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి వాటర్ లేకుండా ఇలా చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టాలన్నమాట. సో, మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఇలా. అంటే ఏమన్నా అడుగు పట్టిందా లేదా అని చెప్పేసి మనం కలుపుతూ ఉండాలి. సో, ఇలా కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. సో, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనం ఇలాచి, తమలపాకు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. సో, దానిలో వేసేసుకోవాలి నెయ్యిలో. మనం మరుగుతున్న నెయ్యిలో వేసేసుకోవాలి. సో, వేసిన వెంటనే క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే అది పొంగుతుందంట. సో, పొంగి బయటకు వస్తుందని చెప్పేసి క్లోజ్ చేసింది. కానీ స్మెల్ అయితే భలే వస్తుందండి. అది ఓపెన్ చేసినప్పుడు చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. స్మెల్తోనే తెలిసిపోతుంది. సో, దాన్ని మనం చల్లారిన తర్వాత వడపోసుకుంటే నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్నది చాలా చాలా బాగుంటుంది కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.